నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మరి 44 వసంతాల తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా నిర్వహించుకుంటూ ఉంది. 27, 28 తేదీల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో క్లస్టర్ల వారీగా 1875 క్లస్టర్లలో ఈనాడు మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటూ కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట క్లస్టర్లో ఈనాడు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గర్వంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తగా, 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి సేవలు అందించే మహా అదృష్టం నాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాకు కల్పించడం, ఈనాడు 4వసారి శాసనసభ్యుడిగా ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకోవటం, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవటం, ఈ మహానాడు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరిగి ప్రజల కోసం పునరంకితం కావడానికి, మహానాడు ద్వారా పునరుత్తేజం చెందడానికి, ఏ విధంగా మహానాడు కార్యక్రమంలో ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం. అదేవిధంగా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారుగా ఈనాడు పనిచేస్తూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది. మహిళలను ప్రత్యేకంగా స్త్రీశక్తి థీమ్గా ఈనాడు ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. భవిష్యత్తులో మహిళల్ని మరింత బలోపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. ఈ మహానాడు ద్వారా జరిగిన అభివృద్ధిని తలుచుకుంటూ చేయబోయే ప్రజల అవసరాలని భవిష్యత్తులో ఏ విధంగా వాటిని అమలు చేయాలనేది తీర్మానాల రూపంలో ఈనాడు పార్టీ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో, తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే అది ఒక పెద్ద పండుగ. అందరు ప్రజలకి పండుగలు ఉంటాయి. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, శ్రేణులకి అందరికీ కూడా మహానాడు అనేది ఒక పసుపు పండగ, ఒక పెద్ద పండుగ. ఆ పండుగను ఈనాడు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నాం. అందరూ ఉత్సాహంతో పాలు పంచుకుంటా ఉన్నారు. ప్రతి కార్యకర్త వారి అభిప్రాయాలను తెలియజేసి ఈ మహానాడు కార్యక్రమంలో ఈ 2 రోజుల పాటు పాలు పంచుకొని విజయవంతం చేస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మహానాడు స్ఫూర్తిగా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు ఇచ్చిన 56,479 ఓట్ల మెజార్టీతో, అత్యధికమైన మెజార్టీతో, చరిత్రలో ఏనాడు చూడనటువంటి మెజార్టీని ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు అందివ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత బాధ్యతాయుతంగా ఈ మహానాడు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, మహానాడు సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అందుగురించే ఈ మహానాడిని మహిళల స్త్రీశక్తి మహానాడు, మహిళల మహానాడుగా నామకరణం చేయడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ మహానాడికి స్త్రీశక్తి మహానాడు అని కూడా గౌరవించడం జరిగింది. ఈ సూపర్ 6 లో భాగంగా ఇక మనం ప్రజలకి హామీ ఇచ్చిన హామీలో ఇంకా ఒకే ఒక హామీ మనకి మిగిలి ఉంది. ఆ హామీని కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ సూపర్ 6 లో భాగంగా ప్రతి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చే మహిళలకి 1500 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఒకటే బిల్డింగ్ ఉంది. తప్పకుండా కూడా అది కూడా రాబోయే రోజుల్లో చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకుని మీకు మహిళలు పెన్షన్లు ఓన్లీ స్పౌస్ పెన్షన్ ఒకటి మాత్రమే మనకు వచ్చే పెన్షన్లు. కానీ ఇప్పుడు రేపు జూన్ 12వ తారీఖున ఎవరైతే భర్త చనిపోయి వితంతులు ఉన్నారో వితంతులు అందరికీ కూడా రేపు జూన్ 12వ తారీఖున పెన్షన్ కూడా జరుగుతుంది. అట్లాగే మిగతా మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఒక అద్భుతమైన విధంగా ఎప్పుడు కూడా మనము కొత్తతనాన్నిగా మనము ఏర్పాటు చేసుకున్న మన మహానాడు, వర్చువల్ మహానాడు 2026 ఈరోజు ఈ రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 1800
75 క్లస్టర్స్లోని కూడా వర్చువల్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మన జాతీయ పార్టీ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మహానాడు అంటే ఒక పండగ వాతావరణం, మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఒక కుటుంబము కలిసి ఒక పండగలాగా జరుపుకునే విషయం. కానీ ఈ సుమారు 3 నెలల నుంచి జరుగుతున్న వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అయినా సరే, దానివల్ల మన వైపు వస్తున్న సమస్యల వల్ల మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన అప్పుడు ఇచ్చిన సూచనల మేరకు ఈసారి మనం చాలా వరకు కొన్ని సూచనలు ఆయన తెలియచేయడం జరిగింది. ఈ ఆయిల్ క్రైసిస్ ఇవన్నిటినీ కూడా మనమంతా కూడా ఎంతవరకు అయినా సరే మనము తగ్గించుకోవాల్సిన సూచనలు ఆయన ఇచ్చినప్పుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారు. మనం ఇప్పుడు మహానాడు పెడితే అందరూ వచ్చేటప్పటికి చాలా వరకు మనం ఇది మంచి పద్ధతి కాదు, ఈసారి మనం వర్చువల్గా పెడదాం. కానీ మనం ఎప్పుడైనా మనం తీసుకెళ్లాల్సిన ఆలోచన అయితే, లేకపోతే మన ఆలోచనలు ఇవన్నీ విషయాలు మనం వర్చువల్ పరంగా మన అందరికీ కూడా తీసుకెళ్లే విధంగా మనం చేద్దామని చెప్పి కూడా ఆయన ఆదేశాలు చేశారు. కానీ ఎక్కడికైనా సరే కార్యకర్తలు చాలా వరకు నాయకులు బాధ్యత తీసుకుంటూ ప్రతి క్లస్టర్లోని కూడా సుమారు 400 పైన మంది కూడా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఎక్కడా కూడా అన్ని చోట్ల అన్ని క్లస్టర్లో నిండుగా అందరూ కూడా హాజరై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను కూడా ఒక్కొక్క 2-3 ఇలా పర్యవేక్షణ చేస్తున్నప్పుడు అన్ని చోట్ల కూడా అందరూ ఉన్నారు సార్, ఏం ఇబ్బంది లేదు. ఈసారికి మేము అందరం కూడా ఓకే అంటున్నాం, ఎందుకంటే మేము కూడా ఆలోచించాం ఇది చాలా మంచి పద్ధతి అని చెప్పి కూడా తెలియజేశారు. ఏమైనా సరే ఈరోజు ఇది ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ